శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయన్నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. మాఘపురాణం 29వ రోజు 29వ అధ్యాయం. వశిష్ఠ మహర్షి గారు చెబుతున్నారు, దిలీప మహారాజు గారు వింటున్నారు. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా చిత్ర విచిత్రంగా ఉంటుంది. ఒకటే కథ, కానీ నామరూపాలు తేడాగా భేదంగా ఉంటాయి. ఎందుకని అంటే భగవంతుడి యొక్క రూపాలు రెండు, ఒకటి తటస్థ రూపము, రెండు స్వరూపం లక్షణ రూపంలో ఉంటారు. ట్రాన్స్ఫారంలో ఉన్న విద్యుత్తు ఒకటే, అది లైటుగా ఫ్యానుగా ఆ విద్యుత్తు వెళ్ళినప్పుడు నామరూపాలు కలుగుతూ ఉంటాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకటే. మనకి మహాశివరాత్రి నాడు కూడా పరమేశ్వరుడు లింగ ఆవిర్భావం అయినప్పుడు ఆది అంతములు తెలుసుకోలేక బ్రహ్మగారు విష్ణుమూర్తి ఇద్దరు కూడా నమస్కారం చేశారు. ఆ విధంగానే ఇక్కడ మాఘపురాణం 29వ అధ్యాయంలో శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించి ఉన్నారు. 14 భువన భాండములు ఆయనలోనే ఉన్నాయి. పర్వతాలు, నదులు, అదేవిధంగా అరణ్యాలు, క్షేత్రాలు, తీర్థాలు అన్నీ ఉన్నాయి. బ్రహ్మగారు పరమశివుడు ఇద్దరు కూడా వాగ్యుద్ధం జరిగింది. నేనే గొప్ప అనుకున్నాడు. అప్పుడు ఆకాశవాణి చెప్పబడింది, ఈ యొక్క ఆది అంతము మొత్తం కూడా తెలుసుకోండి అన్నారు. 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశారు తెలుసుకోవాలని. పరమేశ్వరుడు బ్రహ్మగారు తెలుసుకోలేకపోయారు. నా యొక్క కుడి చెవి నుంచి బ్రహ్మగారు వచ్చారు అంటున్నారు విష్ణుమూర్తి, నా ఎడమ చెవి నుంచి పరమేశ్వరుడు వచ్చారు. సూర్యుడు చంద్రుడు నా యొక్క నేత్రములు. అనంత కళ్యాణ గుణగరిష్ఠుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అనంత పద్మనాభుడు. కాబట్టి బ్రహ్మగారు తెలుసుకోలేరు. ఒకానొక సమయంలో నారదుల వారి వలన శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, నేను పరమశివుడికి భేదము లేదు, అభేద్యమైనటువంటిది. చాలామంది ఎలా ఉంటారంటే ఎక్కడైనా సరే ఒక చిన్న లూపు హోల్ దొరికితే, ఒక చిన్న పదం దొరికితే వాళ్ళు పంచభక్ష పరమాన్నం తిన్నంత ఆనందంగా ఉంటారు, పప్పన్నం తిన్నంత ఆనందంగా ఉంటారు. శివకేశవులకి భేదం పెట్టాలని చూస్తూ ఉంటారు. ఆశయా బధ్యతే జంతు కర్మణా బహుచింతయ ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త. ఈ మనుష్యులు ఎల్లప్పుడూ కూడా ఏదో చెయ్యాలనుకుంటారు, ఆశతోనే జీవిస్తూ ఉంటారు. తరిగిపోతోంది జీవితకాలం అంతా కూడా వృధా అయిపోతోంది. శివుడు వేరు, పరమేశ్వరుడు వేరు, బ్రహ్మగారు వేరు, అదేవిధంగా శ్రీ మహావిష్ణువు వేరు అని అనుకుంటారు. మానవుడు సావధానుడై భగవంతుడు గురువుల యొక్క అనుగ్రహంతో వాళ్ళు ముగ్గురు కూడా ఒకరే. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్వగుణములో శ్రీమన్నారాయణమూర్తిగా ఉంటారు, రజోగుణంలో బ్రహ్మగారుగా ఉంటారు, తమోగుణంలో లయకారకుడు పరమేశ్వరుడుగా ఉంటారు. మాఘమాసం 29వ అధ్యాయంలో కూడా అదే చెప్పబడి ఉన్నది. విష్ణుమూర్తి యొక్క ఆది అంతములు తెలుసుకోలేకపోయారు. విష్ణుమూర్తి యొక్క శరీరంలోనే ఓషధులు, లతలు, పర్వతాలు అన్నీ ఉన్నాయి. 1000 సంవత్సరాలు తపస్సు చేశారు, తెలుసుకోలేకపోయారు అన్నారు. ఇదే కథ మనకి మహాశివరాత్రి నాడు బ్రహ్మగారు విష్ణుమూర్తి ఇద్దరు కూడా వాగ్యుద్ధం జరుగుతూ ఉంటే లింగ రూపంలో వస్తారు. ఆ పాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండ భాండ స్ఫురతు. ఆ విధంగా స్వామివారు ఆది అంతాలని కూడా తెలుసుకోలేకపోతారు బ్రహ్మగారు విష్ణుమూర్తి. అందువల్ల విష్ణుమూర్తి సత్యాన్నే ఒప్పుకున్నారు, బ్రహ్మగారు అబద్ధం ఆడారు. అందువల్ల ఆయనకి దోషం కలిగింది అంటారు. కాబట్టి భగవంతుడి యొక్క నామరూపాలు ముగ్గురు ఒకటే. అందుకనే మనకి శంకర భగవత్పాదుల వారు కూడా పంచాయతనం అనేటువంటిది పెట్టారు. ఇప్పుడు ఉదాహరణకి కోటేశ్వరరావు అనేటువంటి ఒక ఆయన ఎమ్మెల్యేగా చేశాడు, అదేవిధంగా ఎంపీగా చేశారు, ప్రధానమంత్రిగా చేశారు. ఆ యొక్క పదవులు తేడా, చేసింది కోటేశ్వరరావే. అదేవిధంగా సత్వగుణము, రజోగుణము, తమోగుణములో సత్వగుణము, రజోగుణం, తమోగుణంలో ప్రారంభం రజోగుణం బ్రహ్మగారు, సత్వగుణం విష్ణుమూర్తి, తమోగుణం పరమేశ్వరుడు. ఈ మాఘమాసం ముగ్గురు కూడా సమానంగా ఎవరైతే అర్చించి భావించి పూజించి నదీ స్నానం చేస్తారో
ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన, అనంత పద్మనాభ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న, ఒక్క శివలింగాన్ని చూచినా చాలు మనకి ముగ్గురు కూడా ఆ రూపాల్లో ఉంటారు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్త నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. ఇటువంటి భాగవతంలో ఉన్న పద్యాలు ఎందుకు చెబుతారు అంటే, మొత్తం కూడా భగవంతుడు ఒక్కడే, ఏకో విష్ణు. ఒక సమయంలో బ్రహ్మగారిగా, ఒక సమయంలో విష్ణుమూర్తిగా, ఒక సమయంలో పరమేశ్వరుడుగా ఉంటారు అని మనకి మహాభారతమైన, భాగవతమైన, రామాయణమైన ఏ కార్యక్రమమైనా ముగ్గురు ఉండాల్సింది. అందుకనే రామాయణం చూడండి, రామాయణంలో శ్రీ మహావిష్ణువు రాముల వారైతే ఆంజనేయ స్వామి వారు పరమేశ్వరుడు, అదేవిధంగా జాంబవంతుడు బ్రహ్మగారు. కనుక ఏ కార్యక్రమం జరగాలన్నా సృష్టి స్థితి లయలు అనేటువంటివి మూడు ఉన్నారు. కాబట్టి మా అందరికీ, మా ముగ్గురికి భేదము లేదు, అలా చూడకూడదు అని చెప్పారు. అగ్నిలింగంబు శివుడు అరుణాచలాన, జంబుకేశ్వర శివుడు తాజలమయుడు, కాంచనేకామ్ర ప్రతిపార్థివంచిత్తుడు, వీరు మువ్వురు నిలరూపధారులెప్పుడు, చిద్గగన ముందుంచు సచ్చిత్స్వరూపము, శివుడగు చిదంబరమున భవమనంపు, ప్రాణమయుడయ్య ఇట శివస్వామి కరుణ, సర్వలోకంబులన్ ప్రోవచాలదనుచు. ఈ విధంగా మాఘమాసంలో పరమేశ్వరుని పూజించిన, బ్రహ్మగారిని పూజించిన, మహావిష్ణువుని పూజించిన ముగ్గురు ఒక్కరే అనేటువంటి విషయాన్ని, భేదము లేదు అని చెప్పటమే 29వ అధ్యాయంగా మనకి చెప్పబడి ఉన్నది. స్వస్తి.